వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రాయల్టీ వసూళ్ల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాలు తీవ్ర రూపం దాల్చాయి. విజయవాడ ప్రెస్ క్లబ్లో మాట్లాడిన సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధుల హెచ్ వెంకటేశ్వరరావు, సలమూతు చక్రవర్తి, అజయ్, ముల్లారెడ్డి మరియు ఎదురాలి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ మాఫియా అరాచకాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. సొంత పొలాల నుంచి మట్టి తోలుకునే రైతులు ఇళ్ల మరమ్మతులు చేసుకునే సామాన్యులను అడ్డుకుని ప్రైవేట్ ఏజెన్సీల బౌన్సర్లు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పోర్టల్ను పక్కన పెట్టి విఎస్కేపీ మరియు విఎస్పీ సిరీస్తో ఫేక్ క్యూఆర్ కాగితాలు ఇస్తూ 100 కోట్ల అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనాధికారిక చెక్ పోస్టులను తొలగించి రైతులకు భయాందోళనలు కలిగిస్తున్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు, బౌన్సర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాలకి 164 సీట్లు వచ్చి గెలిచాయి. ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. 2025లో ప్రభుత్వం టెండర్లు విడుదల చేసింది. కృష్ణా, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో రాయల్టీ వసూళ్లకి టెండర్ విడుదల చేసింది. ప్రభుత్వానికా, ప్రైవేట్గా? ప్రైవేట్. మీరు ఆ ప్రసంగాల కాంటెక్స్ట్ లో విన్నారు. ప్రైవేట్ విడుదల చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది కేవలం 2 కంపెనీలు, దాదాపు 1000-1200 కోట్ల రూపాయల టెండర్. 2 కంపెనీలే అర్హత సాధించాయి. ఆ 2 కంపెనీలు ఏవో తెలుసా? జగన్ మైనింగ్ కంపెనీ. అవకతవకలు జరిగాయని కూడా రాసింది టైమ్స్. ఏదైతే కంపెనీలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి, పాదయాత్రలు చేసి ఎన్నికల్లో గెలిచారో, ఏదైతే పాత విధానం తీసుకొస్తా అన్నారో అన్నిటినీ గాలి వదిలేసి జగన్ మైనింగ్ కంపెనీలు దోచుకుంటున్నాయి, 30 లక్షల ప్రజల ఉపాధి ఇబ్బందుల్లో పడిందని చెప్పి టెండర్లు విడుదల చేసి జగన్ మైనింగ్ కంపెనీ కొట్టింది. అందుకని మేము ఈరోజు వాటిని లోకేష్ మైనింగ్ కంపెనీలు కింద ఇవాళ ప్రెస్ మీట్ బ్యానర్ జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలో దోపిడీ. ఇక చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కంపెనీలు టెండర్లు ఎట్లా గెలిచాయి. దాదాపు 1000 కోట్లు దాటిన టెండర్, దాదాపు 1200 కోట్ల రూపాయల టెండర్. ప్రభుత్వం రిజర్వ్ ప్రైస్ పెడుతుంది. విశాఖపట్నం జిల్లా తీసుకుందాం, 432 కోట్లు రిజర్వ్ ప్రైస్, 0.1% మినిమం బిడ్. అంటే దానికి మించి వేయాలి ఎవరేస్తే. 432 కోట్లు, దానిపైన 43,20,000 కోట్లు మినిమం. మీరు ఒకసారి గమనిస్తే కృష్ణా జిల్లాలో గెలిచిన బిడ్ 236, చివరిలో అంకె 4, 337 కర్నూలు జిల్లా చివరిలో అంక 2, వైజాగ్లో 432 చివరి అంకె 6, నెల్లూరు 341 చివరి అంకె 7. చాలా వింతగా ఉన్నాయి మీకు నెంబర్. విషయం ఏంటంటే మీరు వైజాగ్లో ఉదాహరణకి టెండర్ గెలవాలి అంటే మినిమం, అంటే ప్రభుత్వం విధించిన అమౌంట్ 432, దాని మీద 6 రూపాయలు అదనంగా వేసి 432 కోట్ల రూపాయల టెండర్ తెచ్చింది. అదేవిధంగా కృష్ణాలో 4 రూపాయల అదనంగా 432 కోట్ల రూపాయల టెండర్ వేసేటప్పుడు 25 లక్షలు, 1 కోటు, 2 కోట్లు, 432 అంటే 434, 35, 36 కోట్లు వేస్తాం. 4 రూపాయలు. కర్నూలులో 2 రూపాయలు, నెల్లూరులో 7 రూపాయలు. అంటే ఈ టెండర్ మేము తప్ప ఇంకెవరు గెలవరు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే వేస్తాం. టెండర్ అంటే ఏంటి? మీరు టెండర్లు ఇస్తే బిడ్ వేయడం అంటే ఏంటి? 10 మందికి ఆసక్తి ఉంటుంది, 10 మంది 10 రేట్లు వేస్తారు. అందరికంటే ఎక్కువ వేయాలి. మనం గెలవాలంటే అందరికంటే ఎక్కువ వేయాలి. 400 కోట్ల రూపాయల టెండర్కి 6 రూపాయలు ఏంటి అసలు? అంటే ఆ టెండర్ భాగవతం ఎంత చక్కగా జరిగిందో మీకు అర్థమవుతుంది. మన రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. పేరుకే పారదర్శకంగా టెండర్లు వెళ్ళేది బంధుమిత్రులు వెళ్తూ. సరే, ఈ టెండర్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలు వసూలు చేయాలి. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామంలో
ఎగబడి ప్రజల్ని బెదిరించి రౌడీయిజం చేసి గుండాయిజం చేసి కొట్టి మీకు ఈరోజు అన్ని వీడియోలు చూపిస్తాం. బెదిరించడం చూపిస్తాం, కొట్టడం చూపిస్తాం, ఎమ్మెల్యే పేరుతో చెప్పి దోచుకోవడం చూపిస్తాం. ఆ టెండర్ కండిషన్ ఈ 400 కోట్ల రూపాయల టెండర్లు గెలిస్తే సంతకం పెట్టాలి ప్రభుత్వం. ఈ కంపెనీ ఒక ఒప్పందం చేసుకొని సంతకం. అందులోని షెడ్యూల్ 2 కనుక మీరు చూస్తే చాలా స్పష్టంగా నేమ్ ఆఫ్ ద లెస్సీ, ఎవరికైతే లీజ్ ఉందో, లీజ్ ప్రదేశం, ఎన్ని హెక్టార్లు, ఎటువంటి ఖనిజం, ఈ లీజ్ ఎంతకాలం ఉంది. షెడ్యూల్ 2 వీళ్ళు ఒప్పందం చేసుకుంది. కింద చూసుకోవచ్చు మీరు ఒప్పందం. కంపెనీ పేరు ఉంది అక్కడ, ఎస్సీసీ కాంట్రాక్టర్, ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, వాళ్ళు చేసుకున్న ఒప్పందం. ఈ లీజ్ బయట, ఈ లీజ్ ఎక్కడైతే ఇచ్చారో ఒక 5 హెక్టార్లు ఇచ్చారు అనుకుందాం, ఓ గ్రానైట్ క్వారీ. అక్కడ ఈ కంపెనీలు రాయల్టీ ఆన్లైన్ చెల్లించాలి. OMEPS అనే ప్రభుత్వ వెబ్సైట్ లో మీరు ఒక 10 టన్నుల 20 టన్నుల గ్రానైట్ ఈ కంపెనీకి, ఈ ఎస్సీసీ కాంట్రాక్టర్ ఇక్కడ ఏఎంఆర్ డబ్బు చెల్లించి వాళ్ళకి రసీదు చేయించాలి. అంతేగాని ఎక్కడ క్యాష్ వసూళ్లు లేవు. మళ్ళీ రోడ్డు మీద కూడా కాదు, మైన్ దగ్గర. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది, వాళ్ళ అధికారిక వసూళ్ల కన్నా అనధికారిక వసూళ్లు ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వ వెబ్సైట్ లో కట్టాల్సిన వెబ్సైట్ లో కట్టకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థని నిర్మించాయి ఈ మైనింగ్ సంస్థ. వాళ్ళ సొంత వెబ్సైట్, దాంట్లో పేమెంట్లు, దాంట్లో వచ్చే QR కోడ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇట్లాంటి QR కోడ్ ఇస్తారు ఒక ట్రక్ బయలుదేరినప్పుడు. ప్రభుత్వానికి మీరు రాయల్టీ కట్టినప్పుడు రాయల్టీతో పాటు మెరిట్ అనే ఒక పన్ను ఉంటుంది, DMF అనే ఒక పన్ను ఉంటుంది, GST ఉంటుంది, దానికి తోడు ఆదాయ పన్ను ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. ఇవేవి లేకుండా డబ్బులు పుచ్చుకొని ఇట్లాంటి ఒక చిత్తుకాయటం మీద ఒక QR కోడ్ ఇస్తే మీ ట్రక్ అక్కడి నుంచి బయలుదేరితే వైజాగ్ నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆ QR కోడ్ చూపించుకుంది. అంటే ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది, ప్యారలల్ సిస్టమ్. ప్రభుత్వ వ్యవస్థతో సంబంధం లేకుండా క్యాష్ వసూలు. మరి నేను ఇంత ధైర్యంగా ఎట్లా చెప్తున్నాను, చిత్తుకాయటం చూపించాను మీకు, దాని అర్థం నేను చెప్పినంత వాస్తవం కాదు కదా. దేని ఆధారంగా చెప్తున్నాను, ఇది ప్రభుత్వ పెద్దలే చెప్పారు. ఏమైంది, అనకాపల్లి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ జిల్లా అధికారి, డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ అధికారి M. శ్రీనివాస్, ఆ జిల్లా అధికారి విశాఖపట్నం జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారి గారికి తను తనిఖీ చేసి ఒక సంపతిపురం చెక్ పోస్ట్, అనకాపల్లి జిల్లాలో సంపతిపురం చెక్ పోస్ట్ వెళ్ళి తనిఖీ చేసి తను కనుగొన్న విషయాలు విశాఖపట్నం జిల్లా మైన్స్ అధికారికి రాశారు. ఇట్ వాస్ అబ్జర్వ్ దట్ సెడ్ VSKP, VSP series permit slips appear to have been utilized for transportation. VSKP, VSP అంటే ఇంతకు ముందు మీకు చూపించిన QR కోడ్ కు సంబంధించినవి. దాంతో పాటు వెరిఫికేషన్ ఆఫ్ రిజిస్టర్స్, వాళ్ళ దగ్గర పుస్తకాలు, ఈ అవినీతి భాగవతానికి చాలా చక్కగా పుస్తకాల్లో కూడా రాసుకున్నారు. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయలకు సంబంధించిన సమస్య కాబట్టి మళ్ళీ దానికి ఎంత పెద్ద మాఫియా అయినా మీకు పక్క పుస్తకాలు ఉండాలి, లేకపోతే పనిచేసే వాళ్ళందరూ అందుకు నుంచి డబ్బులు తీస్తారు. కాబట్టి మల్టిపుల్ ఎంట్రీస్ రిలేటింగ్ టు వెహికల్ మూవ్మెంట్స్, టైమింగ్స్, మినరల్ క్వాంటిటీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్. దాంతోపాటు ఆ పుస్తకాల్లో ఏం ట్రక్కు, ఏం ఖనిజం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎంత ఉంది, ఇవన్నీ శుభ్రంగా రాసున్నాయి. ఇల్లీగల్ వ్యవహారం. అక్కడే ఉన్న చెక్ పోస్ట్ లో డ్రైవర్లతో మాట్లాడారు ఈయన. ఈ మైన్స్ అండ్ జియాలజీ అధికారి డ్రైవర్లతో మాట్లాడితే amounts were allegedly being collected at the check post and slip permits were allegedly being assured directly at the location. అక్కడే డబ్బులు వసూలు చేసి ఇస్తున్నారు. సో ఈ జగన్ లోకేష్ మైనింగ్ కంపెనీలు ప్రభుత్వ వ్యవస్థని పక్కన పెట్టి అనధికారిక చట్ట విరుద్ధ క్యాష్ వసూళ్లు చేస్తున్నాయన్నది నేను చెప్పటం. అనకాపల్లి జిల్లా మైన్స్ అధికారి గారికి నేను కేవలం దానికి యాడ్ చేసింది ఏంటంటే జగన్ లోకేష్. ఎందుకన్నానండి జగన్ లోకేష్, మీకు ఆల్రెడీ చూపించాను వీళ్ళు టెండర్లు ఎట్టగా. ఆ జిల్లా అధికారే చెప్తున్నాడు ఇటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. దాంతోపాటు
ఈరోజు మైన్స్ అండ్ జియాలజీలో వాళ్ళ మైనింగ్ రూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్. ఆ రూల్స్ లో 10G మేము ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎటువంటి మైనింగ్ సంబంధించిన వ్యాపారస్తులు మాకు కప్పం కట్టండి, డబ్బులు కట్టండి అంటే మీరు చెప్పాల్సిన పదం 10G. ఇది ప్రభుత్వ మైనింగ్ రూల్స్ లో ఉన్న సెక్షన్. దాంట్లో చాలా స్పష్టంగా ఎటువంటి వసూలు చేయడానికి వీల్లేదనుంది. మీకు ఒకసారి చూపిస్తాను. బట్ దీంట్లో ఇందాక నేను మీకు QR కోడ్ చూపించాను. ఆ QR కోడ్ లో చట్ట విరుద్ధం చాలా స్పష్టంగా ఉంది. కాంట్రాక్టర్ షల్ నాట్ ఇష్యూ మాన్యువల్ క్యూపాన్స్. మాన్యువల్ క్యూపాన్స్ అంటే QR కోడ్ ఎక్సెప్ట్ ఫర్ ద కేటగిరీస్ ఆఫ్ లీజ్ అండ్ డిస్పాట్ పర్మిటెడ్ బై ద గవర్నమెంట్. అసలు వాళ్ళకి ఆ కూపన్లు ఇచ్చే హక్కే లేదు, అయినప్పటికీ ఇస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోంది. దాన్ని ఈ గొడవ ఒక ఎత్తు అయితే, ఈ వసూళ్లన్నీ జరిగేది మైన్లలో, అధికారిక మైన్లలో, అనధికారిక మైన్లలో కొంత అవినీతి చేస్తూ పోతున్నారు. ఈ మైనింగ్ దోపిడీ ఏదైతే ఉందో మైన్లు దాటుకొని ఈరోజు గ్రామాలకు విస్తరించింది. గ్రామాలకు విస్తరించి ప్రజలను బెదిరించి వసూలు చేసే దశకి ఈరోజు చేరుకుంది. ఒకసారి చూద్దాం. రైతుల పొలాలకు పోయి మెరక మీద ఉన్న మట్టి పల్లానికి దోరుకుంటే ట్రాక్టర్ 300 రూపాయలు వసూలు చేస్తారు, బెదిరించి వసూలు చేస్తారు. ఇదే కంపెనీ వాళ్ళ టెండర్ కండిషన్, ఇది 10Gలో ఉన్న కండిషన్. మీరు టెండర్ గెలిచినప్పుడు టెండర్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ లో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎంత స్పష్టంగా ఉందో, కాంట్రాక్టర్ షాల్ నాట్ అంటే ఈ కాంట్రాక్టర్ గెలిచిన వాడు cannot collect any amounts for the quantities dispatched from leases beyond the respective contract. ఎట్లాంటి డబ్బు వసూలు చేసే హక్కు లేదు అని టెండర్ లో ఉంది. వాళ్ళు ఒప్పుకొని బిడ్ వేసిన టెండర్. దీంతో పాటు మైనింగ్ రూల్స్ 10Gలో కూడా ఉంది. అయినప్పటికీ ఈ దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే మీరు నమ్మలేరు. పోలీసు సైరన్లు వేసుకొని, బొలీరో బండ్లు వేసుకొని అర్ధరాత్రులు వాహనాలను వెంటాడి ఆపి దోపిడీ చేస్తారు. ఈ లోడ్లు తీసుకెళ్తూ వీటిని సీజ్ చేస్తున్నారు, కానీ రాళ్ళని సీజ్ చేసుకుంటున్నారు ఏఎంఆర్ఓలు. కానీ పోలీసులు వాళ్ళతో ఏ మాత్రం సైరన్ అధికారం ఎవరు ఇచ్చారు మీకు? నీకు పబ్లిక్ ప్లేస్ లో సైరన్ ఏమంది? ఎవరు చెప్పు? మీకు సైరన్ పర్మిషన్ ఉందా? చూసారుగా, పోలీసులు అక్కడే ఉన్నారు, సైరన్ వేసుకొని అర్ధరాత్రి వాహనాలు ఆపి డబ్బులు వస్తుంది. దీంట్లో ఇంకో తమాషా ఉంది. ఈ వీళ్ళకి ఏదైతే ఒప్పందం ఉందో ముడి సరుకు మీద రాయల్టీ వసూలు చేయాలి, ఫినిష్డ్ గూడ్స్ మీద వసూలు చేస్తారు. కడతామని అన్నట్లయితే కడతాం, కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్ ఇవ్వాలి. మనం ఫినిష్డ్ గూడ్స్ మీద కూడా వసూలు చేస్తారు. ఇంత ఏంటంటే గ్రామాల్లో పాపం ప్రజలు ఎంత అమాయకులు అంటే, నేను డబ్బులు కట్టాలంటున్నారు కదా, ప్రభుత్వం డబ్బులు కట్టాలి, కనీసం మాకు ప్రభుత్వ రసీదు ఇవ్వండి. వాళ్ళ దగ్గర డబ్బు, ప్రతి ట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసి చిత్తు కాగితాలు ఇస్తారు. ఒక రైతు అతను ఆవేదన చూడండి, మేము కడతాం డబ్బులు అని చెప్పి. కడతామని అన్నట్లయితే కడతాం, కాకపోతే ఎంత ఒరిజినల్ బిల్ ఇవ్వాలి. మనం ఒరిజినల్ బిల్ ఇవ్వాలి అంటారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు మీద వెళ్తున్న ట్రాక్టర్ నాపి ఎట్లా వసూలు చేస్తున్నారు? ఎవరు అడిగేది? ఏమారో డబ్బులు. నెల్లూరు జిల్లాలో రోడ్డు మీద ట్రాక్టర్ ఆపి లోడ్ ఎక్స్ట్రా అయిందని డబ్బులు అడుగుతున్నారు. అసలు వాళ్ళకి ఆపే హక్కు లేదు, డబ్బు తీసుకునే హక్కు లేదు, చట్టాలకు విరుద్ధం. ఎట్లా జరుగుతుందో మనకు అర్థం కాని విషయం ఏంటి? ఇంత చెప్పమంటారా? మైనింగ్ మంత్రి గారిని వారు అడిగారు, మంత్రి గారు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ విధంగా రోడ్ల మీద ఆపి ట్రాక్టర్లని, లారీలని, DCM బండ్లను ఆపి ఎప్పుడు పడితే రోడ్ల మధ్యలో ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మంత్రి గారు ఏమన్నారో ఒకసారి. ఇల్లీగల్ గా వసూలు చేయడానికి అవకాశాలు లేవు. ఆన్లైన్ పర్మిట్స్ ని వెరిఫై చేసుకోవడం, వాటిని ఆ కలెక్షన్ ఏదైతే ఆ సేనరైజ్ కలెక్షన్ ఉందో అది మాత్రమే వాళ్ళకి బాధ్యత. వితౌట్ లో చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల వస్తుంది చాలా సీరియస్ గా ఉంటాం. డెఫినెట్ గా మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని కంట్రోల్ చేస్తామని తెలియజేస్తాం. అసలు వసూలు చేసే హక్కే లేదు.
మంత్రి గారు కూడా ఎక్కిపోయిస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దోపిడీ ఎట్లా జరుగుతుంది? పోలీసులు మాట్లాడరు, మైనింగ్ అధికారులు మాట్లాడరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడదు. దీంట్లో అందరి పాత్ర ఉంది. ఒకసారి ఎమ్మెల్యేలు కూడా ఈ దోపిడీ పర్వంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నారో చూసి తరించారు. అంటే ఎమ్మెల్యే గారితో మాకేం పని? మా పొలం మా ఇష్టం. ఎమ్మెల్యే గారితో ఏంటి ఇక్కడ పని? ఎమ్మెల్యేతో సంబంధం ఏంటి అసలు? రోడ్డు మొత్తం కమర్షియల్ అండి. ఇక్కడ నర్సాపేట నుంచి గుంటూరు వరకు నువ్వేం వర్క్ చేస్తున్నావా? నీకేంటి బండి ఎందుకు కట్టాలి? నీకు ఎందుకు కట్టాలి అసలు? నీకు డబ్బులు ఆమె చేలో బట్టి ఆమె తోలుకుంటుంది. ఎమ్మెల్యే లెటర్ ఎందుకు ఇవ్వాలి నీకు? అసలు ఎమ్మెల్యే లెటర్ నీకెందుకు? నువ్వు రాసి ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే మేము మట్టి తోలుకొని ఇస్తాను రాసి. మైనింగ్ బిల్ ఏంటంటే మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడితే మరి ఎలా ఇంకో జిల్లాలో అడుగుతాం కదా. అనకాపల్లి జిల్లాలో నువ్వేం చేసుకుంటే చేసుకో, నువ్వేం చేసుకుంటే చేసుకో అని చెప్పేసి ఈయన మాట్లాడే రికార్డింగ్ ఉంది. నేను తోపు అయితే నువ్వు ఎవరు తోపాడా? నువ్వు చూడడం నియోజకవర్గంలో రామచంద్ర ఎవరికి తోపు? ఎవరికి? నువ్వు వ్యాపారానికి వచ్చావా, దందాకి వచ్చావా? అంటే మీ వ్యాపారానికి, మీ వ్యవహారానికి మీరు ఎస్టేట్ గా మీరు ఈ దోపిడీ స్థాయి అందరూ ఎమ్మెల్యే గురించి మాట్లాడు. ఎమ్మెల్యేకి చెప్పంటే ఎమ్మెల్యేలు, పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు, ఒక పక్క మంత్రి గారు చెప్పారు ఇది చట్టవిరుద్ధం. అయినా విచ్చలవిడిగా సాగుతుంది దోపిడీ ఈరోజు. ప్రతి జిల్లాలో ఈ మైనింగ్ కంపెనీలు, ఈ రాయల్టీ వసూలు చేసే మైనింగ్ కంపెనీలు 100 మంది బౌన్సర్లు. మీరు చూసారుగా ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారో, 100 మంది బౌన్సర్లు. అంటే చట్టపరంగా న్యాయంగా చేస్తే మీకు అసలు ఏమి అవసరం. పొలంలో ఒక మెరక నుంచి పొలంలోకి మట్టి మార్చుకుంటున్నాడు. అంటే మెరక ఉన్న మడిని పొలం చేసుకుంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ట్రాక్టర్కి 360 రూపాయలు మట్టికి డబ్బులు కట్టాలి, ఈ ఏఎంఆర్ సంస్థకి తీసుకుంటారు. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని బెదిరించి కొన్ని చోట్ల దాడులు చేస్తారు. ఎవరన్నా డబ్బులు చెల్లించడానికి నిరాకరిస్తే దాడులు చేస్తారు. ఇక ఇందాక మీరు పోలీసులు చూశారు, రాత్రిపూట ఆపి సైరన్ వేసుకొని వెళ్ళినా కూడా వాళ్ళకేం పట్టలేదు. ఆర్టీఓలకి ఫిర్యాదు చేసినా ఇట్లా మాకు చిట్టు కాగితాలు ఇచ్చి మా దగ్గర పిచ్చిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారు అని ఫిర్యాదు చేస్తే అక్కడ ఏం చర్యలు? ఏఎంఆర్ సంస్థ సార్, ఆ సంస్థ అయితే వాళ్ళు అయితే అందరు గవర్నమెంట్ చేస్తారు. 40 రూపాయలు కట్టమన్నా సప్లై. విసిగిపోయిన ప్రజలు ఈరోజు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఈ సంస్థల మీద తిరుగుబడుతుంది. చెక్ పోస్ట్ ధ్వంసం చేస్తారు. ఈ కథనాలు ఎన్నో ఛానల్స్ లో వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వానికి సానుభూతిపరమైన ఛానల్స్ లో కూడా వస్తుంది.
ఇంత అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వం అడ్డుకోకుండా మైనింగ్ మంత్రి గారు చెప్పారు, రూల్స్ చెప్తున్నాయి, టెండర్ డాక్యుమెంట్ చెప్తున్నాయి, ఎన్జీ రూల్స్ చెప్తున్నాయి. ఇది అన్యాయం అని. ప్రభుత్వం దేన్ని అడ్డుకుంటుందో తెలుసా అండి? ప్రభుత్వం మీడియా కథనాలను అడ్డుకుంటుంది. ఈరోజు ఇవన్నీ కూడా పాలక కూటమి ప్రభుత్వ సానుభూతి ఛానల్స్ నేను చెప్తున్న అంశం మీద కథనాలు చేశాయి. వరల్డ్ మీడియా, రాజనీతి, గుండు సూది, విజిల్, కావాలంటే వెతుక్కోండి, దొరకవు మీకు. తీసేయించారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, ఎవరు చూడట్లేరు అన్న. దొంగతనం ఆపటం లేదు, దొంగతనం రిపోర్టింగ్ ఆప. ఇది ఈరోజు పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షోభం, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టం. ప్రజల్లో చైతన్యం వచ్చి ఇట్లాంటి అరాచకాలను వ్యతిరేకిస్తే తప్పితే సమాజంలో మార్పు రాదు. మేము చేసే ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఈ ఏఎంఆర్, ఇతర మైనింగ్ కంపెనీ అంటే స్టేమర్, ఇంకో కంపెనీ కూడా ఉంది సుధాకర్ అని, మరి వేరే ఇంకే కంపెనీలు ఉన్నాయి. ఈ దోపిడీని అరికట్టాలి, ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ పోస్టులను మొత్తం తీసేయాలి. చెక్ పోస్ట్ ఏమన్నా మైన్ల బయట పెట్టుకొని రసీదులు చెక్ చేసే చెక్ పోస్టులు అసలు ఈ దందా చెక్ పోస్ట్ ఎట్లయ్యాయి? చివరిగా మేము ప్రజలను అడిగేది ఏంటంటే, చివరిగా మేము ప్రజలను అడిగేదల్లా ఏంటంటే, మనం ఏదో కాగితం మీద ఒక చట్టం రాసుకుంటే దానంతా అది అమలు కాదు. అందులో కూడా కొంత చైతన్యం రావాలి. 10G రూల్స్ ప్రకారం మీరెవరు ఒక్క పైసా కట్టనవసరం లేదు. మీకు ఇంకో వింత విషయం కూడా చెప్తాను. నేనేమి చట్ట వ్యతిరేక పనులు చేయమని ప్రోత్సహించుకుంటాను. మీరు చట్ట వ్యతిరేకంగా రవాణా చేసినా కూడా వాళ్ళకి మీకు ఆపే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మైన్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరు చట్ట వ్యతిరేకంగా కొంత ఖనిజం రవాణా చేస్తుంటే రిపోర్ట్ చేసే హక్కు ఉంది, కానీ వీళ్ళకి ఆపి డబ్బులు వసూలు చేసే హక్కు లేదు. కాబట్టి మేము ప్రజలకు పిలిపించేది, మీ శాయశక్తిగా పోరాటం చేయండి. మీకు సహాయం కావాలంటే మేమందరం మీకు అండగా ఉంటాం. నెంబర్ కూడా పెట్టాం. ఎవరన్నా మిమ్మల్ని రోడ్డు మీద ఆపి మైనింగ్కి సంబంధించిన బిల్లు కట్టాలి అని వేధిస్తుంది, మీరు మీ గ్రామ ప్రజలు కలిసి ఎదుర్కోవాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళని పోలీసులు పంపజేస్తారు. పోలీసులు కూడా సహకరించకుండా వ్యవస్థ మొత్తం విఫలమైన పక్షంలో సంతోషంగా మేము మీకు అండగా ఉంటాం. మీ గ్రామానికి వస్తాం, అందరం కలిసి పోరాడదాం. చట్టబద్ధంగానే పోరాడదాం, చట్టానికి లోబడే పోరాడదాం, శాంతియుతంగానే పోరాడదాం. కానీ పోరాడాల్సిన అవసరం ఉంది. చైతన్యం లేకపోతే సమాజంలో మార్పు రాదు. ఇట్లాంటి దోపిడీలు అంటారు. ప్రభుత్వ రంగం అంటేనే పదవుల్లో ఉన్న వాళ్ళు ప్రైవేట్ రంగం అని అర్థమవుతుంది. గత 80 ఏళ్ళుగా ఒకప్పుడు ప్రభుత్వాధికారుల చేత నియంత్రణలు లోబడి ప్రజలు బతకాలి అనుకున్న తరుణంలో ఎప్పుడైతే ఈ ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలనే దాంట్లో డిగ్రీలు చేస్తూ వస్తున్నారు నాయకులు. 2004 కాంగ్రెస్ రావడం నుంచి మళ్ళీ మొదలయ్యి, ఇంతకుముందు లోకల్ కాంట్రాక్టర్లు మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో ఉండేవి. అది సెంట్రలైజ్ ఎట్లా చేయాలి అనేది జగన్ గారి నుంచి కొంచెం నేర్చుకున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా. ఎట్లా అయితే ఇప్పుడు రైతులకు వాళ్ళ భూమి మీద వాళ్ళ హక్కు లేకుండా వాళ్ళ పనులు మట్టి వాళ్ళు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళ స్వతంత్ర హక్కు లేకుండా ఈ ప్రైవేట్ సంస్థను పెట్టి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థ లేకపోయినా అంతకుముందు దగ్గర రోడ్డు మీదకి ట్రాక్టర్ లేదా ట్రక్కులు కనుక వస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ని కమర్షియల్ యూజ్ చేస్తున్నారు అన్నట్లు కేసులు పెట్టేవాళ్ళు. అప్పుడు ఏంటంటే అధికారులు నామమాత్రంగా జిల్లాకు కొంతమంది ఉండేవారు, ఎక్కడో చోట నామమాత్రం కేసులు అయ్యాయి. ప్రైవేట్ సంస్థకి ఒకసారి ఇచ్చిన తర్వాత అదంతా వీళ్ళ చేతిలోకి వెళ్ళి ఆ పని ఏదో మేమే చేస్తాం అంటే, మీరు అక్కడ ఎన్ని కోర్టులు తిరిగినా కానీ, రెవెన్యూ కార్యాలయాలు కావచ్చు, మైనింగ్ కావచ్చు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్నాడు అంటేనే చిన్న గుమస్తా అయినా సరే సామాన్యుల కంటే కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్నట్లుగానే భావిస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఎక్కడికి న్యాయం కోసం కోర్టులకు వెళ్ళినా కానీ ఇదంతా టైం వేస్ట్ గా భావిస్తున్నారు సామాన్య ప్రజలు. వీటికి ఏంటంటే మనం పర్మనెంట్ గా వ్యవస్థల్ని మార్పు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇప్పటికీ కూడా ఏఐ వచ్చి GPS ఇన్ని పెట్టుకున్నా కానీ ఒక నామమాత్రంగానే పైకి. ప్రజలందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ వ్యవహారాలు ఒకళ్ళ చేతుల్లోంచి ఒకళ్ళ చేతుల్లోకి మారినాయి అంతే తప్ప ఆ వ్యవహారాలు ఏమి, అందులో అవినీతి కానీ, దౌర్జన్యం కానీ, గూండాయిజం కానీ ఏం మారలా.
ఒకప్పుడు జగన్ మైనింగ్ కంపెనీ వల్ల ఇవాళ లోకేష్ మైనింగ్ కంపెనీలో లేకపోతే టీడీపీ మైనింగ్ కంపెనీలో అయినాయి. అంతే తప్ప లోకేష్ గారి పేరు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనే చెప్పారు యువగళంలో, మేము ఇవన్నీ మార్చేస్తాం, మీకు ఎటువంటి పాలసీ కావాలో తెల్లకాయతో ఇస్తాం, దాని మీద రాసి ఇవ్వండి, మీరు చెప్పినట్టు చేస్తామని. మరి ఎవరు రాసి ఇచ్చారో మళ్ళా అదే జగన్ కంపెనీలు కావాలని మరి ఈయన ఆజ్ఞ మళ్ళా తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019-24 మధ్యన మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి మైన్లు నడిపే వాళ్ళకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. మర్చిపోలా ఎవరు. ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళ మైన్లు బలవంతాన్ని ఎట్ట రాయించుకుని పార్టీలు ఎట్ట మార్పించుకున్నారో చూసాం. ఇప్పుడు మంత్రులుగా పనిచేసే వాళ్ళని వాళ్ళ మైన్లు లాక్కుని వాళ్ళ మనుషులతో నడిపించుకుని ఆయన సుప్రీంకోర్టు దాకా పరిగెత్తించారు. ఆయన వాళ్ళ మంత్రిగా ఉన్నాడు, అది చూసాం. చివరికి 2022 ఆ ప్రాంతాల్లో 23 ప్రాంతాల్లో మైన్లు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ దగ్గర సేనరేజ్ వసూలు చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు, ఏదో ట్యాక్స్ లాంటిది, మనం జిఎస్టీ వసూలు చేసినట్టు సేనరేజ్ వసూలు చేస్తారు. మైనింగ్ ఫీజు అంటారు, సేనరేజ్ అంటారు, డిఎంఎఫ్ అంటారు. అవన్నీ మనకి మామూలు ప్రజలకు తెలియదు, కానీ గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తాయి. అది అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేసేవాళ్ళు. గ్రానైట్ తీస్తే క్యూబిక్ మీటర్ కింద, లేదా టన్ను కింద, లేదా లారీ కింద అని చెప్పి వసూలు చేసేవాళ్ళు. అంతకుముందు మైనింగ్ డిపార్ట్మెంటే కలెక్ట్ చేసేవాళ్ళు. సరే, ఎంతో కొంత గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే, ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కలెక్షన్ల వల్ల నాకేం రావట్లేదు అనుకున్నారేమో, మైనింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసి ఒక ప్రైవేట్ కంపెనీకి జిల్లాల వారీగా అమ్మకాలు పెట్టేశారు. ఎంత కమ్మారయా అంటే, కొన్ని అదన్న సరికి చేశారా, ఎంత కమ్మారయా అంటే, అంతకు ముందు 5 సంవత్సరాల్లో మైనింగ్ డిపార్ట్మెంట్ ఎంత వసూలు చేసిందో దాన్ని యావరేజ్ తీశారు. దానికి 10%, ఒక ముష్టి 10% కలిపి ఈ రేట్ ఇస్తే ఇచ్చేస్తామన్నారు. ఏమంటే అంతకు ముందు 5 సంవత్సరాల్లో 2-3 ఏళ్ళు కోవిడ్ అయ్యింది. ఆ కోవిడ్ టైంలో అసలు మైనింగ్ జరగల, అంటే వసూళ్లు లేవు. ఆ వసూళ్లు లేని కాలం ప్రామాణికంగా తీసుకుని దాని మీద ఒక 10% వేసి ఇచ్చేశాడు. ఎవరికి ఇచ్చారు? ఇక అక్కడ నుంచి వస్తే ఒక జిల్లా విశ్వసముద్ర, 2 జిల్లాలు రాఘవ కన్స్ట్రక్షన్, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రెవెన్యూ మంత్రి గారి కంపెనీ. ఒక జిల్లా ఏమో సుధాకర్ ఇన్ఫ్రా. ఎవరో సుధాకర్ ఇన్ఫ్రా అంటే జలమలశెట్టి సునీల్ గారు, రావులపాలెం అప్సరా మోహన్ రెడ్డి గారు, పాలెం సుధీర్. ఈ పాలెం సుధీర్ అనే ఆయన పేరు ఈ మధ్య మీరు బాగా వింటా ఉండుంటారు. ఇది రెండు ఇప్పుడు అన్ని ఆయనే చక్రం తిప్పుతున్నారు అని చెప్పి పేపర్లో వస్తున్నాయి. ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ సో వీళ్ళ కంపెనీకి ఈస్ట్ గోదావరి ఇచ్చారు. తర్వాత కడప, అనంతపూర్ 2 జిల్లాలు కలిపి ఎమిగోస్, ఏదో స్పానిష్ పేరు ఎమిగోస్. ఎమిగోస్ అంటే ఫ్రెండ్స్. స్పానిష్ లో ఫ్రెండ్స్ ని ఎమిగోస్ అంటారు, అమీగో అంటారు. అమీగోస్ ఏ ఫ్రెండ్స్ కి ఇచ్చారా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లా ఏఎంఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. అది అప్పట్లో ఆయన ఇచ్చినటువంటి 7 జిల్లాల కాంట్రాక్ట్. ఎంతకిచ్చారు? కరోనా టైంలో ఎంత డబ్బులు వసూలైనాయో సుమారుగా ఆ రేంజ్ లో ఇచ్చారు. సరే, అందరూ తీసుకున్న వాళ్ళందరూ తానే సంపాదించుకున్నారు, అది అయిపోయింది. అప్పట్లోనే ఈ ప్రైవేట్ కంపెనీలు రోడ్ల మీద పడి జనాన్ని ఆఫ్ చేసి, ట్రాక్టర్లు ఆఫ్ చేసి, మట్టి తీసుకెళ్ళనీయకుండా, గ్రావెల్ తీసుకెళ్ళనీయకుండా, అరే ఇంటి ముందు పళ్ళం మెరక చేసుకోవడానికి గ్రావెల్ తీసుకెళ్తున్నా కానీ ఆపి డబ్బులు వసూలు చేయడం అప్పట్లోనే జరిగింది. దాని మీద గొడవలైంది, పేపర్లో వచ్చింది.
అప్పుడు యువగళంలో లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రామిస్లు ఏంటంటే, చూసారా ఎంత దారుణంగా ఉందో, రాయల్టీ కలెక్షన్లు కూడా ప్రైవేటైజ్ చేశారు, వాళ్ళు అందరు ఏడిపిస్తున్నారు, మేము వచ్చి మొత్తం మార్చేస్తాం, పాత సిస్టమ్ తీసుకొస్తాం, మీకేం పాలసీ కావాలో తెల్లకాయ తీస్తున్నాను రాసివ్వండి అన్నారు. అయిపోయిందా సంబడం? ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ అయిపోయిన అని ఒక ఇంగ్లీష్ ఆయన ఏదో అడ్మినిస్ట్రేషన్ లో ఉండేవాడు అప్పట్లో, ఆయన పుస్తకం రాశాడు, హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని. దక్కన పీఠభూమి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల చరిత్ర 14వ శతాబ్దం నుంచి చరిత్ర రాశాడు. ఆయన ఏం రాశాడు చెప్పనా, ఒక చోట ఆంధ్రుల సొమ్ము తిన్న ఢిల్లీ పాలకులు ఎవడు బాగుపడలా, ఉదాహరణతో సహా చెప్పాడు. ఆంధ్రుల సొమ్ము దోచుకుని పోయిన ఢిల్లీ పాలకుడు ఎవడు బాగుపడలా, అతి నీచమైన మరణానికి గురయ్యారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పోయి అడుగు మేనమామ జలాలుద్దీన్ చంపేస్తాడు. ఎక్కడి నుంచి? ఆంధ్ర నుంచి తీసుకుపోయిన డబ్బులే. తర్వాత మలిక్ కఫూర్ ఆంధ్ర నుంచి తీసుకెళ్లిన డబ్బులతో అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం ఇచ్చి చంపేస్తాడు. వాడి కొడుకులు కళ్ళు తీసేస్తాడు. అదే మలిక్ కఫూర్ ఇంక నెల రోజుల్లో వాడిని ఆ రాయల్ ఘాట్లో చంపేస్తాడు. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడి నుంచి తీసుకుపోయిన డబ్బులతో గియాసుద్దీన్ తుగ్లక్ అని చంపేస్తాడు. తర్వాత ఆ తుగ్లక్ గాడు ఎన్ని పనులు ఎదవ పనులు చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన రాసేది ఏంటంటే, ఆంధ్రుల సొమ్ము లూటీ చేసినవాడు ఎప్పుడు బాగుపడలా, ఢిల్లీకి పోయినాడు. నేను మూఢనమ్మకాలు లేవు అని, నాకు ఇది ప్రకృతి ధర్మం. ఆంధ్రుల సొమ్ము తినేవాడు ఎవడు బాగుపడ్డాడు. అందుకనే ఇవాళకి మనం ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చాలా గౌరవంగా తలుచుకుంటాం వాళ్ళ గురించి ఎప్పుడన్నా తలుచుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశారే తప్ప ప్రజల డబ్బు కొట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. అందుకే మనకు వాళ్ళ మీద అంత గౌరవం. ఈ రోజున ఇదంతా జరుగుతా ఉంది అని అంటే ఎవరు కళ్ళు మూసుకుని ఉన్నారో అనేది మనకు అర్థం కాదు. ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? నిన్ననే పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది, నేను ఈ సీటులో ఉండగా అవినీతి జరగదు అని ముఖ్యమంత్రి గారు నిన్ననే వచ్చింది. ముఖ్యమంత్రి గారు సీట్లో లేరా, ఆయన బదులు ఇంకెవరన్నా కూర్చున్నారో మనకు అర్థం కాక ఇది పరిస్థితి. మిత్రులారా, ప్రజలకు మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10G పిలుకలు 34, 3, 4, 34. ఎవడైనా ఏఎంఆర్ గుండా వాళ్ళు పల్లెటూరుకు వచ్చి ఊళ్ళలో గాని పట్టణ శివార్లలో గాని మట్టి ట్రాక్టర్లు కానీ గ్రావెల్ ట్రాక్టర్లు కానీ ఏ ట్రాక్టర్ కానీ ఆపినా, డబ్బులు అడిగినా, క్యాష్ తీసుకున్నా, ఈ క్యూఆర్ కోడ్లు ఇచ్చినా పక్కకు దోసేసి ముందుకెళ్ళిపోండి. మీకు చట్టపరంగా రక్షణ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు ఫోన్ చేయండి. అసలు అవసరం పడదు, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం. మీకు అవసరం పడితే మాత్రం మేము ఎప్పుడు తయారుగా ఉంటాం. పగలో రాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి చెప్పండి, మేము వచ్చి అక్కడి నుంచి ఉంటాం. మాటలు చెప్పడం కాదు. ఫోన్ నెంబర్ చెప్పారు ఇందాక, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. 9959503351 99503351. ఈ దుర్మార్గాన్ని ఆపుదాం, పట్టండి. ఈ రాష్ట్రాన్ని గూండాల నుంచి రక్షించుకుందాం, పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నన్ను ప్రశ్నలు ఉంటే అడగదు.
2.1% స్టాంప్ డ్యూటీ కట్టాలి. స్టాంప్ డ్యూటీ అది కూడా అమిగోసే కదా, మనవాళ్లే కదా అని చెప్పి ఆ స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోవాలి. అందులో దాదాపు 100-150 కోట్లు మిగుల్చుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు వాటికి కూడా స్టాంప్ డ్యూటీ కట్టించుకోకుండా నడిపారు. ఇప్పుడు చివరిలో ఉన్నా కట్టించుకుంటారా అంటే స్టాంప్ డ్యూటీ కూడా కట్టించుకోకుండా వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి ఇచ్చేశారు. అంటే అంత ఎన్నికోస అనమాట, అంత ఫ్రెండ్స్ ఇల్లు. ఇంత సంపాదిస్తున్నావు కదా, నీ ఆరాం తీరిందా అంటే అబ్బే వాళ్ళ ఆరాం తీరలా. ఏంటంటే అసలు ఏఎంఆర్కి గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ ఏంటంటే, ఎవడన్నా లైసెన్స్ తీసుకుని మైనింగ్ చేస్తా అంటే ఒక గ్రానైట్ క్వారియో, లేకపోతే గ్రావెల్ క్వారియో, లేకపోతే రోడ్ మెటల్ కంకర క్వారియో తీసుకుని చేస్తా అంటే ఆడు ఆ క్వారీ దగ్గర బయట కూర్చుని క్వారీలోంచి బయటకు వెళ్ళే ప్రతి లారీకి ఇంత అమౌంట్ అని కట్టాలి. అది ఆన్లైన్లో గవర్నమెంట్ వెబ్సైట్లో కట్టాలి. కడితే వాళ్ళకి రసీదు వస్తుంది. ఆ లారీ క్వారీలోంచి బయటకు వచ్చేటప్పుడు అరే రసీదు ఉందా లేదా, నీకు గవర్నమెంట్ డబ్బులు కట్టావా లేదా అని చెప్పి ఆ రసీదు చూడటం వరకే ఏఎంఆర్ పని. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా చెక్ పోస్ట్ దగ్గర బండి ఆపితే ఆ గవర్నమెంట్ కట్టిన రసీదు చూపిస్తే చెక్ పోస్ట్ కాడ ఆపకూడదు, పంపించేయాలి. ఏఎంఆర్ రోడ్డు పని అది. లైసెన్స్ ఇచ్చిన క్వారీ బయట కుర్చేసి కూర్చుని బయటికి వెళ్లే లారీలు, పర్మిట్లు, డబ్బులు కట్టినట్టు రసీదులు ఉన్నాయా లేవో చూడటం వరకే ఏఎంఆర్ పని. ఇంతకు మించి వాళ్ళకి ఏ పని లేదు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి, రోడ్ల మీద పడిపోయి, పల్లెటూళ్ళ మీద పడిపోయి ఏం వ్యాన్లు అయ్యి బొలేరోలు వేసుకుని రౌడీలు మంచి దిట్టంగా ఉంటారు. ఒక్కొక్కడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి అదే వృత్తిలో ఉన్నారు. వాళ్ళే వాడుకుంటున్నారు, మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి చేస్తారు. సో అదే రౌడీలు ఓళ్ల మీద పడిపోయి ఎవరైనా చెరువులోంచి మట్టి తెచ్చుకుంటున్నా, లేకపోతే పొలంలోంచి మట్టి తెచ్చుకున్నా, లేకపోతే ఊళ్ళో పక్కన గుట్టకాడ వరం ఎత్తుకుని ఇంటి ముందు మెరక చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆపి, ట్రాక్టర్ని ఆపి ఇంత కట్టాలి అని చెప్పి అక్కడ నుంచోబెట్టి మరీ వసూలు చేస్తున్నారు. చూశారు కదా ఇందాక. మన గ్రామాల్లో ప్రజలేమో అమాయకులు, వాళ్ళకి ఎదురు తిరగటం రాదు, ప్రశ్నించడం రాదు. ప్రశ్నిస్తారు కానీ ఆడేమో చెప్తాడు, అయిపోద్ది. ఆ డబ్బులు కట్టేసి పోన్లేరా అని చెప్పి వచ్చేస్తున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళకి ఇప్పటికే కరోనా రేట్లలో అతి తక్కువ రేట్లలో జిల్లాలు రాసి ఇచ్చేశారు. ఈ రోజున అంతకు ముందు మెటల్కి 40 రూపాయలు ట్యాక్స్ ఉన్నదల్లా ఇవాళ 150 రూపాయలు అయింది. గ్రావెల్కి అంతకు ముందు 40 రూపాయలు ఉండదల్లా ఇవాళ 90 రూపాయలు అయింది. గ్రానైట్ అంతకు ముందు క్యూబిక్ మీటర్కి 3000 ఉండేదల్లా ఇవాళ 5000, 6000 అయింది. అంటే ఏమి చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్టు వరకు వారి బయట కూర్చుని ఆ డబ్బులు వసూలు చేసుకున్నా కానీ వాళ్ళకి డబల్ ఎంతకు పాడారో అంతకంత మిగులుద్ది. కానీ వీళ్ళు రోడ్ల మీద పడి, జనాన్ని మీద పడి దోచుకోవడానికి కూడా అలవాటు పడింది. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు 2025లో ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో బాగా విప్లవం వచ్చి వాళ్ళ చెక్ పోస్టులు, వాళ్ళ బూత్లు అన్ని కింద పడేస్తే 3 మంత్రులు వెళ్ళారు రాజీ చేయడానికి.
ముగ్గురు మంత్రులు కూర్చుని రాజీ చేశారు ఏఎంఆర్ కిన్ను గ్రానైట్ కంపెనీలకి. ఏమని రాజీ చేశారా అంటే గవర్నమెంట్ కట్టాల్సింది వేరు, మాకు కట్టాల్సిన క్యాష్ వేరు అని చెప్పి రాజీ చేశారు. రాజీ చేసి మార్టూరులో, ఒంగోలులో గ్రానైట్ కంపెనీల వాళ్ళతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సంతకాలు ఉండవు వీటికి, అన్అఫీషియల్ గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాపించారు. అంటే నువ్వు గవర్నమెంట్ కట్టాల్సింది ఏంటి, గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీ ఉంది. గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీలో సింగిల్ ప్లేట్కి అయితే 35,000, మల్టీ ప్లేట్కి అయితే 70,000 అని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అది కాకుండా ఇవాళ సింగిల్ ప్లేట్లు ఏమి లేవు, అన్ని మల్టీ ప్లేట్లే. గవర్నమెంట్ కట్టే 70,000 కాకుండా మాకు 80,000 కట్టాలి, కడితేనే మిమ్మల్ని నడపనిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 80,000కి ఎంఓయూలు చేసుకున్నారు. ఒంగోలు మిల్లులతోనూ, మార్టూరు మిల్లులతోనూ. వాళ్ళు ఏం చెప్తారన్న పోలీసు వాళ్ళు వస్తే తర్వాత వచ్చి అంటే పక్క దోసామంట, ఎందుకు దోసావు, నీకే హక్కు ఉందంటే 34 అని చెప్పండి పోలీసు వాడు. 34 ఏం చెబుతాయా అంటే చెప్తా, ఏం చెబుతావు రాసి ఉండొచ్చు. Nothing is an offense which is done in the exercise of the right of private defense. Nothing is an offense which is done in the exercise of the right of private defense. తెలుగులో చెప్పాలంటే ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. అందులో సెక్షన్ 35 ఏం చెబుతుందంటే ఆత్మరక్షణ అంటే కేవలం శరీరం రక్షణే కాదు, ఆస్తి రక్షణ కూడా ఆత్మరక్షణ కిందే వస్తుంది. మీకు ఈ సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోలేరు కానీ 34 గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వస్తే 34 చెప్పండి చాలు. వాడు చేసేది ఇంత నేరం అంటే ఏఎంఆర్ వాడు చేసేది పల్లెటూరులో మీ మట్టి ట్రాక్టర్ ఆపినాడు అతను సెక్షన్ 126(1), 308(1), 309 సెక్షన్లని అతిక్రమిస్తున్నాడు. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు రాబరీ, ఇది దోపిడీ. చట్టం ప్రకారం వాడు చేసేది దోపిడీ, రాబరీ, దొంగతనం, ఎక్స్టార్షన్. కాబట్టి దాన్ని ఆపటానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీ ఒకళ్ళ వల్లే చేత కాకపోతే గ్రామస్తుల్ని పిలిచి వాళ్ళ సహాయం తీసుకునే హక్కు కూడా మీకుంది. మీకు సహాయంగా వచ్చిన గ్రామస్తులకు కూడా ఈ చట్టపరమైనటువంటి రక్షణ వాళ్ళకు కూడా ఉంది. ఆత్మరక్షణ అంటే మన సొంతానికి మనం రక్షించుకోవడం కాదు, పక్క నుండి రక్షించడానికి మనం వెళ్ళినా కానీ మనకు ఆ చట్టం మనం కూడా రక్షిస్తుంది. ఇది చట్టం చెప్పేది. ఏఎంఆర్ వాడు కనుక ఏ గుండాగాడు పల్లెటూరులో ట్రాక్టర్ ఆపినా వాడిని పక్కకు దోసేసి ట్రాక్టర్ ముందు నడిపించండి, మీకు పూర్తి రక్షణ ఉంది చట్టపరంగా. ఏఎంఆర్ వాళ్ళు కాకుండా ఎవరినో పంపించి నేను పంచాయతీ ఆఫీసర్నో లేకపోతే పక్క గ్రామం బీఆర్ఓనో ఇంకొకటో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఓహో, ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ రూపంలో వచ్చాడనమాట. వస్తే 2 విషయాలు గుర్తుపెట్టు. అయ్యా మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నారు కదా, మీ ఐడి కార్డు చూపించండి, మీ పేరు చూపించండి, అదొకటి తీసుకోండి. మీరు ఏ పని మీద వచ్చారు? నేను చెరువులో మట్టి తెచ్చుకుంటున్నా. చెరువులో మట్టి తెచ్చుకోకుండా ఆపాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు ఆపాలి. వేరే వాళ్ళకి ఏమి చెరువు మీద అధికారం లేదు. చెరువులో మట్టి తెచ్చుకుంటా అంటే మైనింగ్ వాళ్ళు రావడానికి వీల్లేదు, లేకపోతే పోస్ట్ మ్యాన్ రావడానికి వీల్లేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఆపితే మీరు ఆగాల్సిన పని లేదు. వాళ్ళు 2 కండిషన్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసర్లు మన మీద అధికారం చెలాయించడానికి. వాళ్ళు వాళ్ళ ఆఫీసు పని వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఎవడు పడితే వాడు మన మీదకి రావడానికి వీల్లేదు. అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఇన్ గుడ్ ఫెయిత్
సరైనటువంటి ఆలోచనతో మన దగ్గరికి రావాలి తప్ప గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి 500 కట్టి ఏఎంఆర్ఓడికి ట్రాక్టర్ పోనిస్తాను అని అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ ఫెయిత్. అటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనీవే, కంగారు పడమాకండి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు రారు. ఇంత దుర్మార్గంలో డైరెక్ట్ గా పాలు పంచుకోవడానికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ రిస్క్ తీసుకోడు. మీరైతే వీడియో తీసి పెట్టుకోండి. ఎవడన్నా వస్తే, ఏఎంఆర్ వస్తే కనుక పక్కకు తోసేసి ట్రాక్టర్ పట్టుకెళ్ళండి. వాడు ఇంకా 4-5 గుండాలతో వస్తే ఊళ్ళో వాళ్ళందరినీ జమ చేసి 4-5 కట్టేసి 100కు ఫోన్ చేయండి, లేకపోతే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పండి. కాగితం మీద రాసి ఇవ్వండి ఏమేం జరిగిందో, సరిపోద్ది. మీకు ఏమి కాదు. ఇది మీరు పూర్తిగా మీ హక్కులకు లోబడి చేస్తున్నటువంటి పని. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నేను చెప్పినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, నెంబర్ ఎంతండి ఇందాక ఇచ్చాం కదా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వస్తాం, మీతో పాటు నుంచుంటాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది మీకు పోలీసులు కానీ ఇంకొకరు కానీ కలగనీయకుండా చూస్తాం. మీ హక్కుల్ని రక్షిస్తాం. మిత్రులారా, ఈ గుండాగాళ్ళు ఏదో పెద్ద రౌడీలు, వీళ్ళేదో పోటుగాళ్ళు అని భయపడమాట. వీళ్ళంతా మనీలో బ్రహ్మానందం లాంటి గుండాగాళ్ళు. బయటికి చెప్పుకుని తిరగటమే. ఒక ఆటోలో వేసుకుని బ్రహ్మానందం ఎట్టయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వీళ్ళు ఒక పొలేరో వేసుకుని తిరుగుతున్నారు. ఎవర్రా నువ్వు నా బండి ఆపడానికి నువ్వెవర్రా అని చెప్పి ఎదురు తిరిగి అడగండి, తోక ముడిచి పారిపోతారు. గుండమ్మ కథలు చూసేవాళ్ళు కదా, రాజనాల లుంగి కట్టుకుని నడుంకో బెల్ట్ పెట్టుకుని చేతిలో ఒక కర్ర పుచ్చుకుని వస్తాడు రౌడీలాగా. మన గుండంలో వీళ్ళని తరివేయచ్చు. ఈ రౌడీలను తరివేయడానికి మీరు ప్రతి ఒక్కరూ ఈ సూపర్ స్టార్ కృష్ణే, మీరేం తక్కువ అనుకోమాకండి. ఎందుకంటే న్యాయం మీ పక్షాన ఉంది, నిజం మీ పక్షాన ఉంది, సత్యం మీ పక్షాన ఉంది, ధర్మం మీ పక్షాన ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు ఏఎంఆర్కి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమం. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనకు మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకు మొరం చేసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్ కి అంటే ఒక లేఅవుట్ లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుక బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. ఇప్పుడు ఈ జీవో తెప్పించాం ఎందుకంటే, మీరెందుకండి నీరు మట్టి గాడిద గుడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తగలబెడతారు. రైతులకి తవ్వుకొని ఇస్తే వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళే చెరువులు లోతు చేస్తారు. ఆ మట్టి ఉపయోగపడద్దు పొలాలకి, చెరువులు లోతు అవుతాయి అని చెప్పి ఆ రోజున మొత్తానికి విన్నారు. వ్యవసాయ పనులకు కానీ కమర్షియల్ పర్పస్ కూడా ఈ చెరువు మట్టి వాడచ్చు అని చెప్పి ఆ రోజున జీవో ఇప్పించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని జీవోని పక్కన పెట్టించేసి ఆపిచ్చేసి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కమర్షియల్ వాడకూడదు, వ్యవసాయం వరకు వాడుకోవచ్చు, దానికి ఆర్ఐది వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, ఇంజనీర్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత వచ్చి ఎంఆర్ఓ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇవ్వని దొబ్బేమని అర్థం. టూకీగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన జీవో అట్టుంది. తర్వాత సంవత్సరం అదే దుర్మార్గం
కంటిన్యూ చేస్తా వచ్చారు. మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో నాకు తెలిసినంత వరకు 3 మంత్రులు వచ్చి పంచాయతీ చేస్తే వాళ్ళు కాదనే శక్తి అలగాడింది. ఇవాళ కట్టుకుంటున్నారండి, ఈ లెక్కలో కట్టుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా ఫినిష్ రోడ్స్ మీద టన్నుకు 1400, ఇది ఒక రకం కాదు. కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవాడు. పల్లెటూరులో చెరువులో మట్టి తీసుకొచ్చేవాడికి నా మీద దౌర్జన్యం ఏంటయ్యా ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఇట్లా ఉంటే పాట పాడిందే తక్కువ రేటుకి, అది కూడా సగం కట్టవు. ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, బాకీ ఉంది, కట్టరు. కట్టినప్పుడు కడతాం, తర్వాత మాట్లాడదాం అండి. వీళ్ళు అన్అఫీషియల్ గా ఇక క్యూఆర్ కోడ్లు ఇస్తారు. ఇది ప్రైవేట్ క్యూఆర్ కోడ్, ఇది గవర్నమెంట్ తో సంబంధం లేదు. క్యాష్ వసూలు చేసి వాడే క్యూఆర్ కోడ్ ఇచ్చుకుని వేరే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా ఆపితే ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే పంపిస్తాడు. ఇది పరిస్థితి. ఇట్లా ఉందండి అని చెప్పి వాళ్ళ ఆఫీసరే రాశాడు. ఎప్పుడిది? మొన్న మే 2026లో వాళ్ళ ఆఫీసరే రాశాడు, ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళు అనధికారికంగా వసూలు చేస్తున్నారండి, ఒక ప్యారలల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెబ్సైట్ వేరు, ఆడి వెబ్సైట్ వేరు, గవర్నమెంట్ కట్టే డబ్బులు వేరు, ఇళ్లకు కట్టే డబ్బులు వేరు. అంటే మెక్డొనాల్డ్ మూర్తి గారి లాగా తనదంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు వీళ్ళు. వాళ్ళ వసూళ్లు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు, ప్యారలల్ వ్యవస్థ అన్నమాట, సమాంతర వ్యవస్థ. ఈ రోజున రౌడీలు, గుండాలు, దుర్మార్గులు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఇవాళ ఒక సమాంతర పరిపాలనా వ్యవస్థ నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి. ఎట్లా నువ్వు ఇవన్నీ చాలా మంది పేపర్లో రాశారు, చాలా వీడియోల్లో వచ్చి చూసాం, కానీ ఏం చేయమంటావు అంటారు మీరు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఈ దుర్మార్గానికి మనం తలంచాల్సిన అవసరం లేదు. ఈ దౌర్జన్యాన్ని మనం చూస్తూ సహించాల్సిన అవసరం లేదు. మనకి ఎదుర్కోవడానికి, దీనికి ఎదురు తిరగడానికి, వాళ్ళని పక్కకు తోసేయడానికి మనకు పూర్తి హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ముఖ్యంగా ఈ ప్రస్థానం. ఈ రోజున ఏమనుకుంటున్నారంటే పాలకులు కానీ, ఈ సంపద సృష్టికర్తలు కానీ, ఈ ఏఎంఆర్లు కానీ ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా చెల్లిపోద్ది, ప్రజల నోట్లో నాలుగు లేని వాళ్ళు, పోలీసులు మన దగ్గరే ఉన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ మన దగ్గరే ఉంది, మీడియా మన చేతుల్లోనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చేతుల్లోనే ఉన్నాడు. మనకి ఏంటి భయం? ఇంకా ఎవడు మనకు అడ్డొచ్చేది అనే పరిస్థితిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాడు. ఎందుకు అంటున్నాం అంటే ఈ కంపెనీలన్నిటికీ ముందు ఇచ్చి అలవాటు చేసింది ఆయన, ఒకటి. రెండు, అదే దుర్మార్గాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తా అంటే ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడు, సాక్షిలో ఎప్పుడో ఒకసారి తూతు మంత్రంగా రాసి వదిలేస్తారు, దాని మీద ఏం క్యాంపెయిన్ ఉండదు. గప్చిప్గా కూర్చున్నారు అందరూ. ఎంతసేపు ఏమి ఉపయోగం లేని సంవత్సరం కింద జరిగిన డిఎస్సి గురించి రోజు రాస్తూనే ఉంటారు, దాని మీద వృద్ధులతో జన్జీ పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఈ మాత్రం మాట్లాడరు. ఎందుకంటే ఇందులో వాటా వస్తుంది కాబట్టి. కానీ ఎందుకు మాట్లాడరు? మీకు బాధ్యత లేదా ప్రతిపక్షంగా? ఎందుకు మాట్లాడరు మీరు? గ్రామాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు ఆపరు? ఆత్మను ఎందుకు చెప్పరు? కాబట్టి ఇవాళ ప్రజలు మనంతటా మనమే దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి సామగ్రి
మానసిక సామగ్రి మీకు ఇవ్వడం కోసం ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రజలారా, ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు టెండర్ కాగితం ఇది. అందులో 11.4 గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్లో 11.4 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, 4 అనేది గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్. ఆ రూల్ ప్రకారం నువ్వు నా దగ్గర వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదంటారా? ఇంకా సులభంగా గుర్తుపెట్టుకుని చెప్తా. 10G ఏంటి? ఇంత పెద్ద పుస్తకం, మైనింగ్ రూల్స్ లో 10G. గ్రామాల్లో 10G అంటే అందరికి తెలుసు, గుళికలు. 10G గుళికలు వేస్తారు, గుర్తుందా? లద్ది పురుగులకి మొగుళ్ళు వేసేవాళ్ళం, ఇప్పుడు తగ్గించారు. 10G గుళికలు గుర్తుపెట్టుకోండి. 10G మైనింగ్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేమో 11.4 వీలుంటే గుర్తుపెట్టు. వీటి ప్రకారం నువ్వు వసూలు చేయడానికి వీల్లేదు, పోరా అనండి. లేదు వాడు ట్రాక్టర్ ఆపి నువ్వు డబ్బులు కడితే తప్ప ముందుకు వెళ్ళనివ్వను అని అంటే అండ్ పక్కకు తోసేసి ట్రాక్టర్ని ముందుకు తీసుకెళ్ళండి. మీకు చట్టపరమైన రక్షణ ఉంది, చట్టపరమైన హక్కు ఉంది, రాజ్యాంగపరమైన రక్షణ ఉంది అని తెలియజేస్తున్నా. భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చిన ఐపీసీలో ఈ ఒక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి, 3-4-34. బిఎన్ఎస్ లో 34 ఆ నెంబర్